హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంకే వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది ఓల్డ్ గోవా పార్ట్ 3 చర్చెస్. పార్ట్ 3 చర్చెస్ లో ఫస్ట్ ఏమొచ్చి చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి. ఇదేమొచ్చి 1661 లో కట్టించారు. ఇదేమొచ్చి ఎవరు జ్ఞాపకంగా కట్టించారంటే 8th ఫ్రాన్సిస్ పోర్చుగీస్ నుంచి వచ్చారంట ఇక్కడికి. గోవాలో 1517లో గోవాలోకి వచ్చారు. అతను జ్ఞాపకార్థంగా ఇది కట్టారు ఈ చర్చెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. లోన్ అంతా చాలా వెల్గా మెయింటైన్ చేస్తున్నారు. దీంట్లో అయితే కెమెరాలు ఫోటోగ్రఫీ అలో లేదంట, కానీ నేను ట్రై చేశాను మీకు చూపించడానికి. మనం నెక్స్ట్ చూడబోయేది సే కథీడ్రల్ చర్చ్. ఇది ఏషియాలోనే ఒక పెద్ద చర్చ్ అనమాట. ఇదేమొచ్చి పోర్చుగీసే కట్టించారు. పోర్చుగీస్ ఏమొచ్చి ఇది ఒక వార్లో గెలిచిన సందర్భంగా కట్టారంట. ముస్లిమ్స్ పైన ఆర్మీతో వార్లో గెలిచి ఈ ఏరియాని కొంచెం సొంతం చేసుకున్నందుకు సే కథీడ్రల్ చర్చ్ కట్టించారు. ఈ సే కథీడ్రల్ ఏమొచ్చి గవర్నర్ జార్జ్ గ్యాబ్రియల్ ఏమొచ్చి కట్టించారు. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1562లో స్టార్ట్ అయిందనమాట. ఈ చర్చ్ చాలా బాగుంది. లోన్ అంతా దీంట్లో కూడా కెమెరాస్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అలౌ లేదు. నేనైతే ట్రై చేశాను చాలా వరకు చూపించడానికి. చాలా బాగుంది లోన్. ఏషియాలోని పెద్ద చర్చ్ ఇది. ఈ చర్చ్ పేరు ఏమో సే క్యాథీడ్రల్ అని ఎలా పెట్టారంటే సెయింట్ క్యాథరిన్ అనే రాణి పేరు ద్వారా ఇది పెట్టారు, సే క్యాథీడ్రల్ అనేసి. చర్చ్ చాలా బాగుంటుంది. లోన్ చూడడానికి చాలా పురాతనమైన పోర్చుగీస్ టైంలో కట్టిన చర్చ్. చాలా బాగుంటుంది ఇన్సైడ్ చూడడానికి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని బీచెస్ అన్ని చూడొచ్చు. మళ్ళీ ఏమొచ్చి ఇందులో క్యాసినోస్ ఎక్కడ ఉంటాయో ఎలా రన్ చేస్తుంటారు, ఇంకా గోవాలో లోకల్ లైఫ్ లో బస్సెస్ వాళ్ళ ట్రావెల్ వాళ్ళు ఉండే ఏరియాస్ అవన్నీ కూడా కవర్ చేద్దాం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో. తినే ఫుడ్స్ కూడా ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంటాయి ఫుడ్స్ అవి కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. అంతవరకు బాయ్.